ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నందిగామలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిగామ వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. గాంధీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. కొంచెం ముందు రండి సార్ కొంచెం ముందు రండి సార్. అమరావతి కోసం 2 లక్షల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొస్తున్నావు కదా, పోనీ 5,000 కోట్ల రూపాయల కోసం రుణం తీసురా. లేదు నీ వల్ల కాలేకపోతే సంవత్సరానికి ఒక 1000 కోట్లు పెట్టు. ఈ 10 మెడికల్ కళాశాలని ఏదైతే మిగిలిన 10 మెడికల్ కళాశాలని సంవత్సరానికి 2 మెడికల్ కళాశాలే కట్టు. ఒక్కొక్క మెడికల్ కళాశాల 500 కోట్లు అవుతుంది కదా, సంవత్సరానికి 2 కట్టు. ఈ 4 సంవత్సరాలు 8 కడతావు కదా. ఇది కూడా మీరు ఆలోచించకుండా కేవలం వైద్యాన్ని విద్యని వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుటిల రాజకీయం, కుటిల విష ప్రయోగం ఈరోజు